తొందరపాటున దేవుణ్ణి తోలనాడి మాట్లాడటం, అపార్థం చేసుకోవటం, ప్రశ్నించటం, విమర్శించటం, వ్యతిరేకించటం, దూరం అయిపోవటం, సణగటం, గొణగటం, ఇది మంచి మనస్సాక్షి కాదు. ఏదైనా నాకు దేవుడు అనుమతించాడంటే దాని వెనక నా తప్పిదమో లేదా నా అహం, నాలో దిద్దుబాటు జరగాల్సింది ఏదో ఉంది, నా పాపమో నా లోపమో ఏదో ఉంది. అనవసరంగా నా తండ్రి ఈ పరిస్థితి నాకు అనుమతించడు. నా బంగారు తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన తండ్రి, నేనంటే పిచ్చి ఆయనకి. అలాంటి ప్రేమ కలిగిన నా తండ్రి నన్ను అప్పజెప్పాడంటే ఊరకు అప్పజెప్తాడా? ఏదో నచ్చలా నాలో అవి వదలగొట్టడానికి, నన్ను సరిచేయటానికి, నా మేలు కోరి నన్ను ఈ బాధల్లో నలుపుతున్నాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. అన్నాయన 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 ఆయనకే అనమ్మా అనరా అంతల్లి, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆయనకే. నా తండ్రిని నేను విమర్శించను, నా తండ్రిని నేను నిందించను, నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించను. అందులో సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నా క్షేమం, పరిపూర్ణ ఆయన ప్రేమ, ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. లేని పరిశుద్ధుడు, పాపులందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్నాడు నిత్య జీవం చేరతాడు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు. అలా నరకం తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి మన కోసం భూమి మీదకి వచ్చినటువంటి అసలు స్థితులైన సృష్టికర్త ప్రభువే. ఈ విధంగా మన పాపాలు మోసి మన కోసం ప్రాణత్యాగం చేసి మన భారాన్ని తొలగించే దేవత కానీ, దేవుడు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, స్వామి కానీ, అయ్య కానీ, అమ్మ కానీ ఎవరు లేరు. ఉంటే చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఎవరు లేరు కాబట్టే నేను గతంలో మొక్కిన వాటన్నిటినీ పక్కన పెట్టి, ఎవరైతే నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టి తిరిగి లేచాడో అతడే నా సృష్టికర్త. ఎందుకంటే కన్నోడికి బాధ్యత ఉంటుంది, కన్నోడికి భారం ఉంటుంది, కానీ బయటోడికి ఏముంటుంది? కాబట్టి అంతలో మహిమను కూడా వదిలిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడంటే ఆయన కదా నా తండ్రి. అయ్య కాబట్టిగా అంత జోక్యం చేసుకున్నాడు. అయ్య కాబట్టిగా మహిమను కూడా వదిలిపెట్టి, కిరీటాన్ని వదిలిపెట్టి, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల మహిమను వదిలిపెట్టి మట్టి పురుగుగా భూమి మీద పుట్టి బీదవాడై బ్రతికి తనకంటూ ఏమీ లేని స్థితిలో ఉండి నన్ను ప్రేమించి నా కోసం అరికాళ్ళ నుంచి నడినెత్తి వరకు శరం మొదలుకొని ఆ సిరిపాదం వరకు సర్వ శరీరం తూట్లు 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 గాయాలమయమై రక్తాలు గార్చి, చేతుల్లో శీలలు, కాళ్లలో శీలలు, ప్రక్కడొక్కల్లో బల్లెపు పోటు, తలకు ముళ్ళు, నోటి వెంట రక్తం, ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, కన్నుల వెంట రక్తం, కాళ్లలో రక్తం, చేతుల్లో రక్తం, దేహమంతా రక్తం, నెత్తుటి ముద్దగా వేలాడి పడరాని బాధల వల్ల నా కోసం పడిన మడితడు కదా నా తండ్రి. ఈయన కదా నిజంగా నా తండ్రి. మరి ఇంత పని ఎవరు చేశారు? మిగిలిన వాళ్ళు ఒక్కడు చేయలా. కాబట్టి నేను వాళ్ళని తిట్టను, దూషించను, తృణీకరించను. కానీ మరి అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బార నశ్వము గ్రక్కున విడవంగా వలయ గదరా సుమతి అన్నాడు. ఆ సుమతి శతక పద్యానుసారంగానే పనికి మాలినటువంటి సహవాసాలు, పనికిరాని భక్తి సాధన నిష్ఫలమని వదిలేశా. నిజదేవుడు ఈయనేనని తెలుసుకొని ఇక ఈయనకు అంకితం అయిపోయినా, ఆయన రెక్కల్లో వచ్చేసినా, ఆయన రక్తంలో కడుక్కున్నా, ఇక ఆయన చిత్తం ఏంటో వెతికి దాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు బతుకుతున్నా. అయిపోయిందా? ఇప్పుడు మీ ఆలోచన ఏంటో కూడా మీరు పరిశీలించుకోండి. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, బాధ్యతలు, సమస్యలు, కేసులు, మస్తు సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు, నాకు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన సృష్టికర్త నువ్వు తెలుసుకున్నావు. అసలైనోడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన దగ్గరికి రాక మునుపు నువ్వు భయపడు, బాధపడు, దిగులు పడు, విచారపడు, కంగారపడు, ఎక్సెట్రా. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వాటికి ఇక స్థానం లేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కోసం అంత త్యాగం చేసినోడు 3 రోజులు నీ బతుకు కావలసిన ఈ పరిష్కారాలు చూపలేడా? ఈ అవసరాలు తీర్చలేడా? ఒక్కసారి చెప్పునా, సామాన్యమైన బాధపడ్డా మన కోసం? చెప్పండి ఒకసారి. ఎంత గాయాలు, ఎవరి కోసం? మన కోసమే కదా. చిత్రవద అనుభవించింది, ఉమ్ములో, కొరడా దెబ్బలో,
అరచేతుల దెబ్బలు, పిడిగుద్దులు. అసలు ఎవరు ఆయన? దేవుడు. ఎవరి కోసం? చెప్పు, నా కోసం అని చెప్పు. అనో, నా కోసం అనో. నీ కోసం కేవలం నిన్ను ప్రేమించి. మళ్ళీ నువ్వు మంచోడు అని కాదు, నువ్వు పాపివే, అయినా సరే నీ కోసం తిన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఇంత బాధపడ్డానని నా బిడ్డకు అర్థమైతే నా బిడ్డ మారుతాడు, ఆ చెడు తను వదిలేస్తాడు, వాడు మంచి మనిషి అవుతాడు. మంచి మనిషి అయితే వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. తెలియక తేడా పడుతున్నారు, తెలిస్తే మారతారన్న ఆశతో చేశాడు. ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా? నేను వదిలిపెడతాడా? జానడు పొట్ట నీకు ఇచ్చినోడు దానికి అంత అన్నం పెట్టడు? చెప్పవయ్యా, మరి ఎందుకయ్యా కంగారు పడతావు? కాదయ్యా, ఇంత దేహాన్ని ఇచ్చినోడు దేహపు సిగ్గు కప్పుకోనానా అన్నోడు వస్త్రం వీడు? ప్రాణం ఇచ్చినోడు వస్త్రం వీడా? నోరు తెరవండి, మీకు దండం పెడతాను. ప్రాణం ఇచ్చినోడు ఆహారం ఈడా? ప్రాణం ఇచ్చినోడు అప్పు తీర్చడా? ప్రాణం ఇచ్చినోడు జాబ్ ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు బిడ్డనివ్వడా? ప్రాణం ఇచ్చినోడు స్వస్థత ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు సమస్యకు పరిష్కారం ఇవ్వడా? నీ సమస్య ఎక్కువ, ప్రాణం ఎక్కువ. దాన్నే ఇచ్చేశాడే నీకోసం. ఇవన్నీ చెప్పేటప్పుడు బాగానే వింటారు, మళ్ళీ భయంలోనే బతుకుతారు. నేనైతే ఇదే అనుకుంటా బ్రదర్, ఎంత జటిలమైన సమస్య వచ్చినా పిల్లలతో, నాతో ఉండేవాళ్ళతో, తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో అదే చెబుతాను నేను. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. ఆయన సెలవు లేకుండా నా మీద ఈగ వాలిద్దా? వాలమును దాని సంగతి తెలుస్తా. ఆయన సెలవు లేకుండా, ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఈగ వాలిద్దా? వాలమను. నా తల వెంట్రుకలన్నీ లెక్కించాడు నా తండ్రి. తగాదల్లో బాగా ముదిరినప్పుడు ఎదుటోడు ఏదన్నా అంటే నీ అంతు తేలుస్తాను అంటే, ఏందిరా నువ్వు చేసేదని తర్వాత ఏదో వాడతారు కదా. ఏందండి మనసులో అనుకోండి, ఎదురు ఏందిరా నువ్వు చేసేది, వద్దులే బయటికి అన్నది బాగుంటుందా అంటే, అంత తేలిక నీకు ఇదంటే, జుట్టు అంటే కదా. అంటే ఏదన్నా పోయినా కూడా అది వెంట్రుకతో, నాకు వెంట్రుకతో సమర్పణే అంటా కదా. అంటే ఏంటి? ఇది నీకు విలువ లేదు, చాలా తేలిక. కానీ నువ్వు విలువ లేనిదిగా, చాలా తేలికగా భావించిన దాన్ని కూడా ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, అవి నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. చిన్న మాట అది, మన శుక్రవారం చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏమయ్యా పెద్దాయనా, చెప్పవే పెద్దాయనా, ప్రాణం పెట్టినోడు నిన్ను మర్చిపోతాడా? ప్రాణం పెట్టినోడు నీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటాడా? నువ్వు అసలు పట్టించుకోవాలా జుట్టుని గురించి, కానీ నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాను అన్నాడు ఆయన. ఎంత శ్రద్ధ ఆయనకి. రోజుకు 4 సార్లు దుబ్బుతావు, ఒకసారి కూడా లెక్కేసిన పాపాను పోలా. కానీ ఆయన అయితే మొత్తం తల వెంట్రుకలు, అంటే నువ్వు అనవసరం వేస్ట్, చాలా చీప్ అనుకున్నవి కూడా ఆయన తీవ్రంగా తీసుకొని లెక్కేశాడంటే, మనమంటే ఎంత తీవ్రత ఆయనకి, ఎంత సీరియస్. మరి అంత సేటు మనల్ని చూసేవాడు, అంత సీరియస్గా మన విషయంలో ఉండేవాడు, ఏకంగా ప్రాణమే పెట్టినోడు నువ్వు నలిగిపోతుంటే చూస్తా ఎందుకు ఊరుకున్నాడు? నువ్వు పచ్చడవుతుంటే చూస్తా ఎందుకు ఊరుకున్నాడు? నీకు అలాంటి చేదైన గాయం ఎందుకు తగలనిచ్చాడు? మనకంత చేదైన గాయం ఎందుకు రానిచ్చాడు? ఒక్కటే సమాధానం, అవసరం. అవసరం, అవసరాన్ని బట్టే రానిచ్చాడు. దాని అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా
యేసుకి తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చాలు, ఈరోజు ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. ఈ ప్రశ్నతో. ఏ ప్రశ్నతో? ఇప్పుడు ఇంకేమన్నా భయపడుతున్నాను సమస్యల గురించి? ఏదన్నా నా నెత్తి మీదకి వచ్చిందంటే నేను అదే ఫీల్ అవుతా. ఊరకేం రాదులేరా, ఏదో ఎగస్ట్రాలు ఉన్నాయి నా దగ్గర, దరివేశాడు, ఏనే మంచిదేగా, పిండనే మురికిపోయిద్ది కదరా, పిండనేరా పోయిద్ది మురికి, అనవసరంగా అయితే రాదుగా. ఆయనకు తెలియకుండానంటారా? మనం తెలుసుకోవాల్సింది హేతువు. ఇంతగా ప్రేమించే నా తండ్రి నాకు ఈ గాయం ఎందుకు ఇచ్చాడు అంటే దాని వెనక కారణం ఏంటి? దావీదు సొంత కొడుకు చేత ద్వేషింపబడి సింహాసనం పోగొట్టుకుని, సొంత కొడుకే రివర్స్ అయ్యి తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని నెట్టివేసి సింహాసనం ఎక్కాడు. ఇంకా తండ్రి చిక్కితే ప్రాణం కూడా తీయాలనుకున్నాడు. ప్రాణం కూడా. నాయన నా వాయిస్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? నాన్న అటుపక్క ప్రాణం కూడా తీసేద్దాం అనుకున్నాడు. ఇక కొడుకు చేతుల్లో బలి కావాల్సిన పరిస్థితి వస్తే పారిపోయాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు దావీదు. సరే, కొండలకు వెళ్తున్నాడు. ఇప్పుడు మన బాధలకు మనం అల్లాడుతుంటే బాధలతో పాటు ఈ మాటలు ఒకటి ఉంటుంది, సూదులు లాంటి మాటలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. పడే బాధలు కాక ఈ నోటి మాటల నొప్పి, ఈ చూసేవాడు అయ్యో పాపం అనడో గుచ్చుతూ ఉంటాడు. అట్టంటోడు ఒకడు తగిలాడు దావీదుకు, షిమి అనే పేరు కలిగినాడు. షిమి వాడు అంటాడు, ఛీ పో దుర్మార్గుడా, నీ పాపం నీ మీదకి వచ్చింది, నీ పాపం నీ మీదకి వచ్చింది. సౌలు రాజు కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నీ పాపం నీ మీదకి వచ్చింది. ఛీ పో దుర్మార్గుడా, ఛీ పో అంటున్నాడు. ఆయన ఎవరు? రాజు. వీడెవడు? సామాన్యుడు. ఏదో ఆయన కొడుకు రివర్స్ అయ్యాడని, ఆయన సింహాసనం పోయిందని వీడు చాలా తేలిగ్గా మాట్లాడతాడు ఆయన. అప్పుడు దావీదు అక్క కొడుకులు సెరూయా కుమారులు యోవాబు, అబీషై ఇద్దరు బాధపడతారు. రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వీడు అంతలేసి మాట్లాడంటే నువ్వు చూస్తా ఎలా ఊరుకుంటున్నావు? నీ పరాక్రమం శౌర్యం ఏమైంది? నువ్వు అను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తామన్నారు. మామనంటే అల్లుళ్ళు కోపం వచ్చిందండి, మేనల్లుళ్ళకి తట్టుకోలేకపోయారు. ఆ మాట అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? వాడు అంటున్న మాటలే చూస్తున్నారు కానీ ఆ మాటల్ని నన్ను అనిపించడానికి దేవునికి ఉన్న కారణం మీకు తెలియదురా, అది నాకు తెలుసు, వాడిని అన్నయ్యండ్రా అన్నాడు. సెరూయా కుమారులారా, వానితో మీకేమి, నాతో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యని ఎడలా వాడు నన్ను శపించగలడా? కానీ ఈరోజు శపించి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నన్ను అప్పగించాడు రా, ఆయన నన్ను అప్పగించాడు. అప్పగించినందున ఆయన తప్పుడోడు కాదురా, ఆయన న్యాయమే చేశాడు. ఎందుకంటే నేనే మంచోడిని కాదు. బాయ్ ఏమన్నాడు? నేనే మంచోడిని కాదు. ఆయన ఎప్పుడూ కరెక్టే, ఆయన ఎప్పుడూ కరెక్టే, ఆయన ఎప్పుడూ కరెక్టే. ఆయన తప్పేది ఉండదు. ఏదన్నా ఉంటే అది నాదే. కారణం మీకు తెలియలేరా? దావీదుకు సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు నాబాలుని తెల్లారేసరికి చంపేశాడు రా. ఎవడోడు దావీదు అన్నందుకు, ఎవడు వాడు అన్నందుకు చంపేశాడు రా. అలాంటోడు వీడు చీపో దుర్మార్గుడు అని రకరకాల మాటలు వేసి తిడుతుంటే వాడికి ఏమీ కాలేదంటే అవకాశం ఇచ్చాడు రా, అవకాశం ఇచ్చాడు. పర్వాలేదు. ఎందుకు అవకాశం ఇచ్చాడంటే నేనే మంచోడిని కాదు, అది దావీదు ఫీలింగ్.
కారణం తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనీసం వాడు నన్ను తిడుతుంటే దాన్ని బట్టి ఆయనకి జాలి వచ్చిద్దేమో, తిట్టనియండ్రా, వాడిని ఆపకండ్రా అన్నాడు. అన్నట్టుగానే నిజంగా దేవుని కనికరం వచ్చింది. దావీదు మళ్ళీ సింహాసనం ఎక్కాడు. చీపో దుర్మార్గుడు అన్నోడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. చీ పో అన్నాడుగా. ఆడే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా దావీదు మహారాజా అనుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. జనాలు పొగడటం ఎంతసేపు, తిట్టడం ఎంతసేపు, తిట్టేవాడు మళ్ళీ పొగడటం ఎంతసేపు అండి? ఎంతసేపు? పోరా అంటాం ఎంతసేపు, సార్ అంటాం ఎంతసేపు? అదంతా ఆయన గుప్పెట్లో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. గుర్తుపెట్టుకుందాం ఈ మాట. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేసేవాడు అసలు దేవుడే కాదు. తప్పు చెయ్యడు. ఒకవేళ ఆయన తప్పు చేశాడని నీకు అనిపిస్తే, తప్పులాగా అనిపిస్తున్న దానిలో కూడా నీకు అందని అనంత జ్ఞానం ఉంది. అంతే, అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? వచ్చిన అగసాట్లు ఎందుకు వచ్చినాయి? ఇందులో దేవుడు దోష, నీవు దోష? చేతులు ఎత్తండి, సంతోషపడతాను. నువ్వు ఎదుర్కొన్న పరిణామాలకి నువ్వు కారణమా, ఆయన కారణమా? ఎంతమంది యథార్థంగా చెబుతారు? నేను కూడా 2 చేతులు పెట్టి చెప్తాను, నేనే కారణం, నా దోషాలే కారణం, నాలో ఉన్న ఎగస్టాలే కారణం, నాలో ఉన్న లోపాలే కారణం. కాబట్టి నాకు దరువు అవసరం, ఉతుకుడు అవసరం, తోముడు అవసరం, రకరకాలుగా. కానీ అంతా కలిసి నా మేలుకేగా చేస్తాడు, నా బాగుకేగా చేస్తాడు. మరి నాలో ఆ లోపాలు ఉంటే అవి నన్ను నాశనాన్ని నడుపుతాయి. అందుకని చిన్న చిన్న సమస్యలను అనుమతించి ఆ లోపాలన్నిటిని తొలగించి నన్ను సరిచేసి నా భవిష్యత్తు బాగుండేటట్టు చేస్తాడు. ఒక భక్తుడు పాడేదా? వద్దులే, పెందరాడు ముగించుకుందాం ఈరోజు. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితినయ్యా. అర్థం పట్టుకోండి, పాటలు అర్థం పట్టుకోండి. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితినయ్యా. అయినను వేదనల్ అధికములాయను, అయినను వేదనల్ అధికములాయను. ఎదలో మంటయు రగిలే కదయ్యా, ఎదలో మంటయు రగిలే కదయ్యా. రేయింబవలు నాయార్థ ధ్వని నీ సన్నిధిలో వినపడుచున్నది. చివరో చరణంలో అంటాడు, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము కదయ్యా, నలుగుట నాకతి. కానీ అయ్యా, నేను నలిగిపోయినా ఆ నలుగుడు నాకు నొప్పి కలిగించిన ఒక్క సంతోషం ఉంది ప్రభువా. అదేంటో తెలుసా? నీ చేతుల్లో నేను నలుగుతున్నాను. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా అదృష్టం. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా ఈ భాగ్యం. లోకంలో అందరినీ అట్లా పట్టించుకున్నావా? నన్ను పట్టించుకున్నావు. నన్ను పట్టించుకున్నావు అంటే, నా విషయంలో ఇంత కేర్గా ఉన్నావు అంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు.
అందుకే నేను బాగుండాలని కోరుకుంటున్నా. అందుకే నాలో లోపాలు ఒప్పుకోవట్లను, తట్టుకోలేకపోతున్నావు. అందుకే నన్ను కొడుతున్నావు, నలగొడుతున్నావు. ప్రాబ్లం లేదు, అదే నాకు ఇష్టం. చెయ్యయ్యా. మంచి మనస్సాక్షి యొక్క లక్షణం అది నాన్న. తొందరపాటున దేవుణ్ణి తోలనాడి మాట్లాడటం, అపార్థం చేసుకోవటం, ప్రశ్నించటం, విమర్శించటం, వ్యతిరేకించటం, దూరం అయిపోవటం, సనగటం, గొనగటం, ఇది మంచి మనస్సాక్షి కాదు. ఏదైనా నాకు దేవుడు అనుమతించాడంటే దాని వెనక నా తప్పిదమో లేదా నా అహం, నాలో దిద్దుబాటు జరగాల్సింది ఏదో ఉంది. నా పాపమో నా లోపమో ఏదో ఉంది. అనవసరంగా నా తండ్రి ఈ పరిస్థితి నాకు అనుమతించడు. నా బంగారు తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన తండ్రి, నేనంటే పిచ్చి ఆయనకి. అలాంటి ప్రేమ కలిగిన నా తండ్రి నన్ను అప్పజెప్పాడంటే ఊరకు అప్పజెప్తాడా? ఏదో నచ్చలా నాలో అవి వదలగొట్టడానికి, నన్ను సరిచేయటానికి, నా మేలు కోరి నన్ను ఈ బాధల్లో నలుపుతున్నాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. అను నాయన, అన్నాయన, 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 ఆయనకే అనమ్మా, అనరా, అంతల్లి, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆయనకే. నా తండ్రిని నేను విమర్శించను, నా తండ్రిని నేను నిందించను. నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించను, అందులో సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నా క్షేమం, పరిపూర్ణ ఆయన ప్రేమ, ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. కనుక నేను ఇక వాటిని గురించి కలత చెందను, వాటి గురించి నేను ఆలోచించను. నన్ను సరిచేయడానికి నాకు అనుమతించిన శ్రమలన్నీ నాలో నేను బ్యాలెన్స్ అయినప్పుడు ఆయనే తీసేస్తాడు. మూడుబారిన జీవితాన్ని మళ్ళా చిగురింపు చేస్తాడు. ఎండిపోయిన దాన్ని పచ్చగా వచ్చేటట్టు చేస్తాడు. ఎడారులను జీవజల నదులుగా మార్చగలుగుతాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే. తిరిగి చూసుకుంటే నేను కోల్పోయింది ఏది ఉండదు. ఎదురైన ప్రతికూలతలన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగానే మారి ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే చెప్పండి, ప్రాణం కంటే మిన్నగా. ఏమంటారు? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఏం చేయాలి? 4వ మెట్లో మంచి మనస్సాక్షితో ఆలోచించి దేవుని ముందు మోకరించి, తండ్రి, నా జీవితం వెనక, నా జన్మ వెనక, నా అనుభవాల వెనక నీకున్న ఉద్దేశం ఏంటి, నీకున్న ప్రణాళిక ఏంటి? నేను నీ కొరకు ఏం చేయాలని ఆశిస్తున్నావు సృష్టికర్త? స్టవ్ తెచ్చుకున్నానంటే వండుకోవటానికి, ఫ్యాన్ తెచ్చుకున్నానంటే గాలి కోసం, ఇల్లు కట్టుకున్నానంటే నివసించటం కోసం, వాహనం తెచ్చుకున్నానంటే ప్రయాణం చేయటం కోసం. మరి ఇంత ప్రకృతి నాకు ఇచ్చి నన్ను సృష్టించుకున్నావంటే ఖచ్చితంగా నా నుంచి ఏదో ఆశించే కదా నన్ను చేశావు. ఏం ఆశించావు తండ్రి అని అడగాలా లేదా నాయన? ఎంతమందికి మైండ్ పని చేస్తుంది నాయన? ఎంతమందికి తెలుగు అర్థమవుతుంది నాయన? అర్థమైతే తొందరగా స్పందించాలిగా నాయన. ఏం అడగాలి నాయన? ముగింపులో ఒక ముక్క చెప్పండి నాయన. నాయన ఏం అడగాలి నాయన? తండ్రి, నా సృష్టి వెనుక నీ కోరిక ఏమిటి? నా జన్మ వెనుక నీ ఉద్దేశం ఏమిటి? నా ఉనికికి అసలు కారణం ఏమిటి అని అడుగు. అంతేకాదు, నా జీవితంలో అదే నెరవేరాలి అని ప్రార్థించు. ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీదికి తెచ్చావో, ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావు, నువ్వు ముసలమ్మవైనా ముసలోడివైనా, కాటికి కాలు దాచుకున్న స్థితిలో ఉన్నా, నువ్వు పిల్లోడివైనా పెద్దదానివైనా, స్త్రీవైనా పురుషుడివైనా, యవ్వనుడివైనా, ఎవరైనా, నీకు 80 ఏళ్ళు వచ్చినా, 90 వచ్చినా, 70 వచ్చినా, 60 వచ్చినా, 50 వచ్చినా, 40 వచ్చినా, 20 వచ్చినా, 10 వచ్చినా, నేను చెప్పింది నీకు అర్థమైతే ఖచ్చితంగా అడుగు. నువ్వు పొద్దుస్తమానం ఈ ఈ ఈ పైన వాటి గురించి నువ్వు ఆలోచించడం, దిగులు పట్టడం చండాలం. అదంతా పిల్లకాయల వ్యవహారం. నువ్వు ఎదిగిన బిడ్డగా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు, మంచి మనస్సాక్షితో. ఎప్పుడైతే ఆ పాయింట్తో నువ్వు దేవుని ముందుకు వెళ్తావో, ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషపడతాడు. శభాష్ నాన్న, ఇన్నాళ్ళకి వెలిగిందిరా నీకు బలుపు అంటాడు. శభాష్ రా కుమారి, ఇన్నాళ్ళకి నీ మైండ్ పనిచేస్తుందమ్మా అంటాడు. సరైన ప్రార్థన చేసావురా, సరైన ప్రశ్న అడిగావు, నన్ను ఎందుకు చేసావన్నావు కదా,
చెప్తే ఏం చేస్తావు? చెప్పు తండ్రి, నా చేత నేనంతా చేస్తాను. చేస్తావా? అది రిస్క్. మరి రిస్క్ అంటే ఎద్దును కొనుక్కొచ్చుకునేది ఎందుకు? ఎద్దును కొనేది ఎందుకు నాయన? వ్యవసాయకుడు పొలం చూపించి దున్ను అంటాడు. ఎద్దు ఏం చేయాలి? కాడి మెడ మీదకి ఎత్తుకొని దున్నటం మొదలు పెట్టాలి. కానీ ఏమండి కామంద్ గారు, ఇది కొంచెం కష్టం సార్, ఇది బాగా బీడిగా ఉంది అంటే ఎట్టా? ఏ ఉద్దేశంతో ఎద్దును తెచ్చుకున్నాడో యజమానుడు, అలాగే నా యజమానుడా, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను చెప్పు నాయన. అది ఎంత రిస్క్ అయినా రిస్క్ చేయడానికి ఆ శక్తి నువ్వే ఇస్తావు కదా తండ్రి. ఇప్పుడు గాడిదని తెచ్చి దున్నవే అనడగా, గాడిదకి చెప్పే పని గాడిద బరువులు మోయటానికి. ఎద్దు దున్నాలమ్మా అంటే ఎద్దుకు తగిన బలం ఇచ్చాడు. ఇప్పుడు నన్ను చేసావు, ఈ పనికి నిన్ను చేశానంటే దానికి కావలసిన బలం నాకు ఇచ్చే ఉంటావుగా అయ్యా. ఆ శక్తి ఆ జ్ఞానం నాకు ఇచ్చే ఉంటావుగా, ఇవ్వకుండా అయితే చెయ్యమనవుగా. కాబట్టి చెప్పయ్యా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. జీవించు దినములంతా కురికి పని చేసేదను. జీవించు దినములంతా కురికి పని చేసేదను. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై. దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్ల తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. ఇది ఎప్పుడైతే నువ్వు దేవుని ముందుకు వెళ్ళి స్పష్టత ఇస్తావో అప్పుడు దేవుడు నీకు కూడా క్లారిటీ ఇస్తాడు. ఈ ప్రార్థన స్పష్టంగా నువ్వు ఎప్పుడైతే దేవుని ముందుకు వెళ్ళి చేస్తావో, దేవుణ్ణి అడుగుతావో, అప్పుడు నీ పట్ల ఉద్దేశం ఏంటో ఆయన బయలుపరుస్తాడు. నువ్వు చదువు రాని మొరటువాడవైనా దేవుడు సృష్టించకుండా నువ్వు రాలా. నువ్వు కూడా దేవుని సృష్టిలో భాగమే. చదువుకున్న గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చదువులేని నన్నెందుకు పుట్టించావు నాయనా అని నువ్వు అడిగితే, నీ మీద కూడా నాకు ఉద్దేశం ఉంది కుమారుడా, నువ్వు వేస్ట్ కాదురా అంటాడు ఆయన. నేనెందుకు పనికి వస్తానయ్యా, నాకు అక్షరం మొక్క లేదు అంటే, లేదు లేదు నాన్న, నీ ద్వారా జరగాల్సిన పని ఉంది నాన్న అంటాడు. చదువుకున్న వాళ్ళతోనే దేవునికి పని అయితే చదువు లేని వాళ్ళు ఎందుకు పుట్టించాడు? మరి పుట్టించిన కొందరికి చదువు లేకుండా ఎందుకు చేశాడు? ఉంది. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కేటాయింపు లేదు బిడ్డ.
ఎవరన్నా చెప్పగలరా దేవుడు సృష్టించకుండానే నేను వచ్చానని? ఎంతమంది చెబుతారండి దేవుడు సృష్టించకుండా, దేవుని ఉద్దేశంలో లేకుండా నేను పుట్టాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నా నన్ను కూడా ఆయనే చేశాడు, ఆయన ఉద్దేశం ప్రకారమే నేను పుట్టాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అందరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. అసలు నాకు మామూలు లేదు, కొండ ఎక్కినట్టుంది, దూకినట్లేదులే, కొండ ఎక్కినట్టుంది. చాలా సంతోషం అండి ఇంత బాగా మీరు అర్థం చేసుకున్నందుకు. చెప్పండి, దేవుని ఉద్దేశంలో లేకుండా నేను పుట్టలా అనా? రైట్. చదువుకున్న వాళ్ళ కోసమే ప్రాణం పెట్టాడు, చదువు లేని వాళ్ళ కోసం పెట్టలా, ముఖ్యంగా నా కోసం పెట్టలా ప్రాణం అని ఎవరన్నా అనగలరా? చదువుకున్నా చదువుకోకపోయినా మనందరం పాపులం. అసలు మన ఘోర పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిన్నుగానే ప్రేమిస్తున్నాడు కానీ నీ చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, చదువు లేని దాన్ని బట్టో, ఉన్నదాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, దేన్ని బట్టి కాదు. ఆయన నీ సృష్టికర్త, నువ్వు ఆయన సృష్టి, అంతే. ఆయన తల్లి, నువ్వు బిడ్డవి.